పెళ్ళైన తర్వాత మా ఆయనకి ఫ్రెండ్స్ గిన్స్ కట్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో కింద అసలు మీకు బుద్ధి ఉందా, ఫ్రెండ్స్ ని కట్ చేస్తారా అని చెప్పి కొందరు కామెంట్ చేశారు. అసలు నేను మా ఆయనకి ఫ్రెండ్స్ ని ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా పెళ్ళైన కొత్తలో పెళ్ళాన్ని హనీమూన్ కి తీసుకెళ్లాలని చూస్తారు, అంతే కదా. కానీ మా ఆయన మాత్రం పెళ్ళైన వారానికి ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళారనమాట. హనీమూన్ గినిమూన్ లేదు, ఇంకా ఫ్రెండ్స్ తో తిరగడమే పని అతనికి. ఇంకా పోనీలే ఫ్రెండ్స్ ని మిస్ అయ్యి ఉంటారు అని చెప్పేసి నేను కూడా ట్రిప్ కి పంపించాను అతన్ని, ఏం ఫీల్ అవ్వకుండా. మళ్ళీ ఆయన రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగాను, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంట్లో వదిలేయడం, మమ్మల్ని కూడా తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పి అడిగాను. అతను మా ఆయనకి ఇష్టం లేదు మమ్మల్ని తీసుకెళ్ళడం, ఏదో కవరింగ్ నా ఒక్కడి వల్ల అవుతుందంటే అందరూ ఒప్పుకోవాలి కదా అని అన్నారు. ఈయన సరేలే అని చెప్పి మా ఆయన్ని పక్కన కూర్చుని పెట్టుకుని ప్రతి గ్రూప్ లో ఇలా బయటికి ట్రిప్స్ కి ప్లాన్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, అతనికి ఫోన్ చేయించాను. హౌస్ స్పీకర్ పెట్టి మాట్లాడు అన్నాను. మా ఆయన అడిగారు అనమాట, నెక్స్ట్ టైం మనం వెళ్ళేటప్పుడు మన వైఫ్స్ కూడా తీసుకెళ్దాం రా, వాళ్ళని ఎందుకు ఇంట్లో వదిలేయడం అని చెప్పి అడిగారు. అటు నుంచి రియాక్షన్, ఏంటి మాయా ఏం మాట్లాడుతున్నావు, మందుడు మన వైఫ్సా, ఎందుకు వద్దొద్దు అని చెప్పి ఆయన అనేసారనమాట. నాకు ఒళ్ళు మండి వాళ్ళు మమ్మల్ని వద్దండం ఏంటి, నెక్స్ట్ టైం నుంచి నీకే వాళ్ళు వద్దని చెప్పి ఫ్రెండ్స్ కట్.